ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారి లైఫ్లో మార్చి నెల 7, 8, 9 తేదీల్లో సాక్షాత్తు ఆ శివయ్య మీ తలరాతని మార్చనున్నాడు. ఊహించని పెను మార్పులు, అరుదైన రాజయోగం పట్టబోతోంది అని చెప్పడంలో సందేహం లేదండి. అసలు మేషరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది? మార్చి నెల 7, 8, 9 తేదీల్లో ఆ శివయ్య అనుగ్రహంతో మీకు కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీకు కలగబోయేది ఏమిటి? అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి ఈ సమయంలో ఒక శుభవార్త హృదయాన్ని ఆనందంతో నింపుతుంది. మిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. అనుకున్న ప్రతి ముఖ్య విషయంలోనూ కూడా పురోగతి సాధిస్తారు. ఆదిత్య హృదయ పారాయణం ధైర్యాన్ని పెంచుతుంది. మీ మీద మీకు ఉన్న గట్టి నమ్మకమే ఈ వారం మీ యొక్క విజయానికి మొదటి మెట్టు అవుతుంది. కాలాన్ని వృధా చేయకుండా సరైన పద్ధతిలో వాడుకుంటే అదృష్టం మీ తలుపు తడుతుంది. ఏ పని ప్రారంభించినా వెనుకడుగు వేయకుండా ధైర్యంగా అడుగు వేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో మీ యొక్క పనితనాన్ని అందరూ కూడా గుర్తిస్తారు. పదోన్నతులు వచ్చే అవకాశం అయితే అధికంగానే ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా మీకు తొలగిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు లాభిస్తాయి. ఆస్తిపాస్తులు కలిసి రావడంతో పాటుగా శ్రీ లక్ష్మీదేవి కటాక్షం వలన ఆర్థికంగా ఎంతో బాగుంటుంది. మీ ఆలోచనలకు తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుని ముందడుగు వేయండి. విజయం మీ సొంతం అవుతుంది. శ్రీ లక్ష్మీదేవి దర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. ఈ మేషరాశి జాతకులకు ఈ సమయం అంటే మార్చి నెల పూర్తి అయ్యేలోపుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులేమిటో ఇప్పుడు మనం చూసేద్దామండి. ఈ మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది. మీ జీవితం పూర్తిగా మారుతుంది. ఆర్థిక పరంగా కూడా ఈ నెల ఒక బ్లాక్ బాస్టర్గా చెప్పవచ్చు. కానీ ఒక చిన్న షరతు అయితే ఉంటుంది. 11 కుజరాహుల కలయిక ధనయోగాన్ని సృష్టిస్తుంది. దీని వలన గతంలో పెట్టిన పెట్టుబడులు, సాంకేతిక వృత్తులు లేదా షేర్ మార్కెట్ వంటి వాటి ద్వారా అకస్మాత్తుగా డబ్బు కూడా చేతికి వస్తుంది. గురుగ్రహం యొక్క దృష్టి 3వ ఇంటి నుండి 11వ ఇంటి పైన పడడం వల్ల మీ యొక్క ఆదాయానికి మార్గాలు మరింతగా పెరుగుతాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి మరొక వైపు మార్చి 2వ తేదీ నుండి 12వ ఇంట ఉన్నటువంటి శుక్రుని సంచారం లగ్జరీ ఖర్చులకు దారితీస్తుంది. ఖరీదైన బట్టలు, గ్యాడ్జెట్లు కొనాలని లేదా విలాసవంతమైనటువంటి పర్యటనలకు వెళ్ళాలని కూడా మీరు బలంగా కోరుకుంటారు. డబ్బు ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా మీకు ఖర్చు అవుతుంది. రాహువు సృష్టించే మాయాజాలానికి లోనై తొందరపడి అనవసరమైన వస్తువులు కొనకండి. కుజుడు లాభస్థానంలో బలంగా ఉండడం వల్ల మీ యొక్క శారీరక శక్తి బాగానే ఉంటుంది. ఎంత కష్టమైనా సరే, పనినైనా సరే పూర్తి చేయగలిగే సత్తా మీలో ఉంటుంది. అయితే 12వ ఇంట గ్రహాల రద్దీ, శని, శుక్రుడు, సూర్యుడు వలన నిద్రలేమి సమస్యలు మరియు కంటి ఒత్తిడి, ముఖ్యంగా ఎడమ కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగవచ్చు. కుజరాహుల ప్రభావం వలన ఒత్తిడిని నియంత్రించుకోకపోతే ఆందోళన లేదా రక్తపోటులో బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. 12 వేళ్ల పాదాలను సూచిస్తుంది కాబట్టి నడిచేటప్పుడు పాదాలు లేదా చీలమండలకు సంబంధించినటువంటి చిన్న చిన్న గాయాలు తగలకుండా చూసుకోవాలి. నిద్రపోయే ముందుగా కాసేపు ధ్యానం చేయడం వలన ఈ అధిక శక్తి నియంత్రణలో ఉంటుంది. వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే ఈ యొక్క నెల చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. 12వ ఇంట ఉన్నటువంటి శుక్రుని వలన భార్యాభర్తల మధ్య ఏకాంతం, శయనం, సుఖం ప్రాప్తిస్తాయి. వివాహితులకు తమ యొక్క జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్ళడానికి, ఆనందంగా గడపడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయము. ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కానీ సామాజికంగా చూస్తే 11వ ఇంట కుజరాహుల వలన అన్నదమ్ములు లేదా స్నేహితులతో వివాదాలు తల ఎత్తవచ్చు. స్నేహితులు మీపైన ఆధిపత్యం చెలాయిస్తున్నారని లేదా పోటీ పడుతూ ఉన్నారని కూడా మీకు కనిపించవచ్చు. 5వ ఇంట కేతువు వలన పిల్లల విషయంలో కాస్త ఆందోళన లేదా దూరం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఓపికగా ఉండడం చాలా ముఖ్యం. మీ యొక్క శక్తికి వాదనల కంటే ప్రేమను పంచుకోవడానికి ఉపయోగించండి. విద్యార్థుల
విద్యార్థులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఇంజనీరింగ్, రీసెర్చ్ లేదా సాంకేతిక విద్య అభ్యసించే వారికి కుజ రాహు ప్రభావం కారణంగా అద్భుతంగా ఉంటుంది. క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. మీలో పోటీతత్వం కూడా అధికంగానే ఉంటుంది. అయితే సాధారణ విద్యార్థులు 12 ప్రభావం వలన ఏకాగ్రత లోపించడం లేదా పగటి కళలు కనడం లాంటివి చేస్తారు. చదువు కంటే వినోద కార్యక్రమాలనే ఎక్కువగా ఆసక్తి చూపుతారు. సానుకూలమైన అంశం ఏమిటి అంటే మీరు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉన్నట్లయితే ముఖ్యంగా మార్చి 15 తర్వాత వీసా ప్రాసెసింగ్ మరియు విదేశీ అడ్మిషన్ల కోసం కూడా ఈ సమయం చాలా అనుకూలమైనటువంటిదిగా చెప్పవచ్చు. మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే కుజ రాహువుల ఉధృతిని తగ్గించడానికి మరియు 12 ఖర్చులను నియంత్రించడానికి మీరు ఈ క్రింది పరిహారాలు కొన్ని పాటించాలి. కుజ రాహువుల శాంతి. అధిక కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోవడానికి ఉదయం ఉదయిస్తున్న సూర్యునికి కొద్దిగా కుంకుమ, బెల్లం కలిపి నీళ్లలో ఆజ్యం సమర్పించండి. దాన ధర్మాలు చేయడం. వ్యయస్థానం అంటే 12వ ఇల్లు యాక్టివ్గా ఉంటుంది కాబట్టి మీరే స్వచ్ఛందంగా దాన ధర్మాలకు ఖర్చు చేయడం వలన చెడు ఖర్చులు ఆగిపోతాయి. శుక్రవారం రోజుల్లో పేదలకు దుస్తులు లేదా అన్నదానాలు చేయండి. నిద్రలేమికి పరిహారం ఏమిటి అంటే శని రాహువుల యొక్క ప్రభావం వలన నిద్ర పట్టకపోయినట్లయితే కనుక నిద్రపోయే ముందుగా కాళ్ళు చల్లటి నీటితో కడుక్కోండి లేదా మీ యొక్క దిండు కింద కొద్దిగా సోంపు ఉంచుకోండి. మంచి జరుగుతుంది. దైవ దర్శనం చేసుకోవడం మీకు చాలా ముఖ్యం. మీలోని శక్తిని సరైన మార్గంలో పెట్టడానికి మంగళవారం రోజున శివుడు లేదా హనుమంతుని ఆలయాలను దర్శించండి. మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. చూశారు కదండి, ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. మేషరాశి వారి యొక్క హృదయము దయార్థ హృదయము. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారైతే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు వీరు అంత తీవ్రంగా బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతాయి. మేషరాశి వారు శారీరకంగా, మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరము. దీని వలన వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. ప్రేమ, వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదు. మేషరాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్ర చికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి చాలా లాభదాయకం అవుతాయి. మేషరాశి వారితో వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి అవసరమైతే ఆవేశమును తీసుకున్న నిర్ణయాల కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడతారు. ఈ మేషరాశి వారి చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది. ఈ రాశి వారు కార్యవీధులు ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపాన పెట్టిన వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు, కానీ వీరంటే అభిమానం అయితే మాత్రము ఉండదు. ఈ రాశి వారి జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానము అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.